అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన దొంగలు ఇనుపరాడ్లతో బీభత్సం సృష్టించారు. చుట్టుపక్కల ఇళ్లకు తాళం వేసి 6 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మొటుకుపల్లిలో ఈ ఘటన కలకలం రేపింది. దుండగులు బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనతో మొటుకుపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వంశీ, ఇది సత్యసాయి జిల్లా కదిరి మండలం మోడుకుపల్లిలో జరిగింది. ఒక రకంగా బందిపోట్ల తరహాలో అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి ఇనుప రాడ్లతో ఇళ్లలోకి చొరబడి మరి అడ్డం వచ్చిన వాళ్ళని భయాందోళనకు గురి చేసి మరి దొరికింది దోచుకెళ్లారు. దాదాపుగా బంగారు, నగదు కూడా ఆ గ్రామస్తుల వద్ద దోచుకెళ్లినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే వీళ్ళు సీసీ ఫుటేజ్ ని పరిశీలించుకోకుండా అక్కడికి దొంగతనానికి వెళ్లారు. దీంతో స్పష్టంగా 5 మంది గ్రామాల్లోకి చొరబడి మరి ఇళ్లలోకి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో తాళాలు వేశారు. తాళాలు లేని ఇళ్లలో కూడా తాళాలు వేసి, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మరి ఈ శబ్దాలకి బయటికి రాకోకుండా కూడా జాగ్రత్త పడుతూ మరి కొన్ని ఇళ్లకి తాళాలు వేశారు. తాళాలు వేసిన ఇళ్లకి తాళాలు పగలగొట్టి కూడా లోపలికి చొరపడ్డారు. మరి అదంతా కూడా స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇది వేరే ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి దొంగల ముఠ అయి ఉంటుందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఇది వరకు ఇంతకు ముందు కొంత దొంగతనాలకు సంబంధించి, చోరీలకు సంబంధించిన కేసుల్ని పరిశీలిస్తూ ఈ తరహా దొంగతనాలు ఎక్కడ జరిగాయి, ఈ ప్రాంతంలో ఇలాంటివి జరిగిన వాటిని పరిశీలిస్తూ మరి వాళ్ళ మీద అనుమానిస్తున్నారు. ఇది పక్కాగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దొంగలు అయి ఉంటారని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసుని ఛేదిస్తామని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం చాలా వరకు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. థ్యాంక్ యూ రామాంజనేయులు.